ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. ఇందులో 122 నుంచి 129 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు? ఏ 1855 సెప్టెంబర్లో, బి 1857 సెప్టెంబర్లో, సి 1858 సెప్టెంబర్లో, డి 1859 సెప్టెంబర్లో. ఎప్పుడు బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు? ఏ 1855 సెప్టెంబర్లో, బి 1857 సెప్టెంబర్లో, సి 1858 సెప్టెంబర్లో, డి 1859 సెప్టెంబర్లో. బీహార్కి చెందిన మాజీ జమీందారు అయిన ఎవరు తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు? ఏ బఖ్త్ ఖాన్, బి మౌల్వి అహ్మదుల్లా షా, సి కున్వర్ సింగ్, డి తాంతియా తోపే. బీహార్కి చెందిన మాజీ జమీందారు అయిన ఎవరు తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు? ఏ బఖ్త్ ఖాన్, బి మౌల్వి అహ్మదుల్లా షా, సి కున్వర్ సింగ్, డి తాంతియా తోపే. తాంతియా తోపేని పట్టుకుని విచారించి ఎప్పుడు చంపారు? ఏ ఏప్రిల్ 1859లో, బి ఏప్రిల్ 1869లో, సి ఏప్రిల్ 1865లో, డి ఏప్రిల్ 1858లో. తాంతియా తోపేని పట్టుకుని విచారించి ఎప్పుడు చంపారు? ఏ ఏప్రిల్ 1859లో, బి ఏప్రిల్ 1869లో, సి ఏప్రిల్ 1860లో, డి ఏప్రిల్ 1858లో. బ్రిటిష్ వారు ఎప్పుడు లక్నోను స్వాధీనం చేసుకున్నారు? ఏ 1859 మార్చిలో, బి 1857 మార్చిలో, సి 1869 మార్చిలో, డి 1858 మార్చిలో. బ్రిటిష్ వారు ఎప్పుడు లక్నోను స్వాధీనం చేసుకున్నారు? ఏ 1859 మార్చిలో, బి 1857 మార్చిలో, సి 1869 మార్చిలో, డి 1858 మార్చిలో. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాసిద్ అలీ షా కుమారుడైన ఎవరు నవాబ్గా ప్రకటించుకున్నాడు? ఏ బేగం హజరత్ మహల్, బి బిర్జిస్ ఖాదిర్, సి తాంతియా తోపే, డి మౌల్వి అహ్మదుల్లా షా. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాజిద్ అలీ షా కుమారుడు అయిన ఎవరు నవాబ్గా ప్రకటించుకున్నాడు? ఏ బేగం హజరత్ మహల్, బి బిర్జిస్ ఖాదిర్, సి తాంతియా తోపే, డి మౌల్వి అహ్మదుల్లా షా. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో ఎప్పుడు మరణించాడు? ఏ నవంబర్ 1862లో, బి నవంబర్ 1860లో, సి నవంబర్ 1859లో, డి నవంబర్ 1863లో. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో ఎప్పుడు మరణించాడు? ఏ నవంబర్ 1862లో, బి నవంబర్ 1860లో, సి నవంబర్ 1859లో, డి నవంబర్ 1863లో. ఫైజాబాద్కు చెందిన ఎవరు బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు? ఏ కున్వర్ సింగ్, బి బఖ్త్ ఖాన్, సి మౌల్వి అహ్మదుల్లా షా, డి హజరత్ మహల్. ఫైజాబాద్కు చెందిన ఎవరు బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు? ఏ కున్వర్ సింగ్, బి బఖ్త్ ఖాన్, సి మౌల్వి అహ్మదుల్లా షా, డి హజరత్ మహల్. ఎవరు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు? అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు. ఏ అహ్మదుల్లా షా, బి కున్వర్ సింగ్, సి అవంతిబాయి లోధి, డి బఖ్త్ ఖాన్. ఎవరు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు? అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు. ఏ అహ్మదుల్లా షా, బి కున్వర్ సింగ్, సి అవంతిబాయి లోధి, డి బఖ్త్ ఖాన్. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. ఎప్పుడు ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లో జైలుకు పంపించారు? ఏ అక్టోబర్ 1859లో, బి అక్టోబర్ 1858లో, సి సెప్టెంబర్ 1858లో, డి సెప్టెంబర్ 1859లో. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. ఎప్పుడు చక్రవర్తి అయిన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు? ఏ అక్టోబర్ 1859లో, బి అక్టోబర్ 1858లో, సి సెప్టెంబర్ 1858లో, డి సెప్టెంబర్ 1859లో. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన ఎవరు తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడారు? ఏ రాణి అవంతిబాయి లోధి, బి కున్వర్ సింగ్, సి తాంతియా తోపే, డి హజరత్ మహల్. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన ఎవరు తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడారు? ఏ రాణి అవంతిబాయి లోధి, బి కున్వర్ సింగ్, సి తాంతియా తోపే, డి హజరత్ మహల్.
బ్రిటిష్ వారు రాణి లక్ష్మీబాయిని ఎప్పుడు ఓడించి చంపివేశారు? ఏ జూన్ 1859లో, బి జూన్ 1857లో, సి జూన్ 1858లో, డి జూన్ 1868లో. బ్రిటిష్ వారు రాణి లక్ష్మీబాయిని ఎప్పుడు ఓడించి చంపివేశారు? ఏ జూన్ 1859లో, బి జూన్ 1857లో, సి జూన్ 1858లో, డి జూన్ 1868లో. ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగొట్టుకుని నానాసాహెబ్ జనరల్ అయిన ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? ఏ రాణి అవంతిబాయి లోధి, బి కున్వర్ సింగ్, సి మౌల్వీ అహ్మదుల్లా షా, డి తాంతియా తోపే. ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగొట్టుకుని నానాసాహెబ్ జనరల్ అయిన ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? ఏ రాణి అవంతిబాయి లోధి, బి కున్వర్ సింగ్, సి మౌల్వీ అహ్మదుల్లా షా, డి తాంతియా తోపే. ఎప్పుడు బరేలి నుంచి వచ్చిన 3,000 మంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేశారు? ఏ 1857 జూలై 3 సాయంత్రం, బి 1858 జూలై 3 సాయంత్రం, సి 1859 జూలై 4 సాయంత్రం, డి 1857 జూలై 4 సాయంత్రం. ఎప్పుడు బరేలి నుంచి వచ్చిన 3,000 మంది తిరుగుబాటుదారులు యమునా నది దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేశారు? ఏ 1857 జూలై 3 సాయంత్రం, బి 1858 జూలై 3 సాయంత్రం, సి 1859 జూలై 4 సాయంత్రం, డి 1857 జూలై 4 సాయంత్రం. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే యువ సైనికుడిని ఎప్పుడు ఉరితీశారు? ఏ 8 ఏప్రిల్ 1858, బి 8 ఏప్రిల్ 1857, సి 9 ఏప్రిల్ 1857, డి 9 ఏప్రిల్ 1858. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే ఒక యువ సైనికుడిని ఎప్పుడు ఉరితీశారు? ఏ 8 ఏప్రిల్ 1858, బి 8 ఏప్రిల్ 1857, సి 9 ఏప్రిల్ 1857, డి 9 ఏప్రిల్ 1858. బ్రిటిష్ వారు తమ అధికారుల ఆజ్ఞల వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఏ 9 మే 1859, బి 9 మే 1858, సి 9 మే 1857, డి 19 మే 1857. బ్రిటిష్ వారు తమ అధికారుల ఆజ్ఞలు వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిల ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఏ 9 మే 1859, బి 9 మే 1858, సి 9 మే 1857, డి 19 మే 1857. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ బి 1857 సెప్టెంబర్లో. ఎప్పుడు బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు? 1857 సెప్టెంబర్లో. కరెక్ట్ ఆన్సర్ బి. బీహార్కి చెందిన మాజీ జమీందారైన ఎవరు తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు? కరెక్ట్ ఆన్సర్ సి కున్వర్ సింగ్. బీహార్కు చెందిన మాజీ జమీందారైన ఎవరు తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు? కున్వర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ సి. తాంతియా తోపేని పట్టుకుని విచారించి ఎప్పుడు చంపారు? కరెక్ట్ ఆన్సర్ ఏ ఏప్రిల్ 1859లో. తాంతియా తోపేని పట్టుకొని విచారించి ఎప్పుడు చంపారు? కరెక్ట్ ఆన్సర్ ఏ ఏప్రిల్ 1859లో. బ్రిటిష్ వారు ఎప్పుడు లక్నోను స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ డి 1858 మార్చిలో. బ్రిటిష్ వారు ఎప్పుడు లక్నోను స్వాధీనం చేసుకున్నారంటే 1858 మార్చిలో. కరెక్ట్ ఆన్సర్ డి. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాజిద్ అలీషా కుమారుడైన ఎవరు నవాబ్గా ప్రకటించుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ బి బిర్జిస్ కాదిర్. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబ్ వాజిద్ అలీషా కుమారుడు అయిన ఎవరు నవాబ్గా ప్రకటించుకున్నాడంటే బిర్జిస్ కాదిర్. కరెక్ట్ ఆన్సర్ బి. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో ఎప్పుడు మరణించారు? ఏ నవంబర్ 1862లో. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైలులో ఎప్పుడు మరణించాడంటే నవంబర్ 1862లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఫైజాబాద్కు చెందిన ఎవరు బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు? కరెక్ట్ ఆన్సర్ సి మౌల్వీ అహ్మదుల్లా షా. ఫైజాబాద్కు చెందిన ఎవరు బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు? మౌల్వీ అహ్మదుల్లా షా. కరెక్ట్ ఆన్సర్ సి. ఎవరు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు? అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు? కరెక్ట్ ఆన్సర్ ది బఖ్తు ఖాన్. ఎవరు ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించాడు? అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు? బఖ్తు ఖాన్. కరెక్ట్ ఆన్సర్ డి. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. ఎప్పుడు చక్రవర్తి ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు? కరెక్ట్ ఆన్సర్ బి
అక్టోబర్ 1858లో. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. ఎప్పుడు? చక్రవర్తి ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగుల్లోని జైలుకి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ బి, అక్టోబర్ 1858లో. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన ఎవరు తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడారు. కరెక్ట్ ఆన్సర్ ఏ, రాణి అవంతిబాయ్ లోధి. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలో రామ్గఢ్కు చెందిన ఎవరు తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడారు. రాణి అవంతిబాయ్ లోధి. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రిటిష్ వారు రాణి లక్ష్మీబాయిని ఎప్పుడు ఓడించి చంపివేశారు? కరెక్ట్ ఆన్సర్ సి, జూన్ 1858లో. బ్రిటిష్ వారు రాణి లక్ష్మీబాయిని ఎప్పుడు ఓడించి చంపేశారంటే జూన్ 1858లో. కరెక్ట్ ఆన్సర్ సి. ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగొట్టి నానాసాహెబ్ జనరల్ అయిన ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? కరెక్ట్ ఆన్సర్ డి, తాంతియా తోపే. ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగొట్టుకుని నానాసాహెబ్ జనరల్ అయిన ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిందంటే తాంతియా తోపే. కరెక్ట్ ఆన్సర్ డి. ఎప్పుడు బరేలి నుంచి వచ్చిన 3000 మంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఏ, 1857 జూలై 3 సాయంత్రం. ఎప్పుడు బరేలి నుంచి వచ్చిన 3000 మంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేశారు? 1857 జూలై 3 సాయంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఏ. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే ఒక యువ సైనికుడిని ఎప్పుడు ఉరి తీశారు? కరెక్ట్ ఆన్సర్ బి, 8 ఏప్రిల్ 1857న. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే యువకుడిని ఎప్పుడు ఉరి తీశారంటే 8 ఏప్రిల్ 1857న. కరెక్ట్ ఆన్సర్ బి. బ్రిటిష్ వారు తమ అధికారుల ఆజ్ఞలు వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 9 మే 1857. కరెక్ట్ ఆన్సర్ సి. బ్రిటిష్ వారు తమ అధికారుల ఆజ్ఞలను వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 9 మే 1857. కరెక్ట్ ఆన్సర్ సి. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.